అయింది. ఉండ్రల్ల పాయసం ఎలా తయారు చేయాలో చేసేటప్పుడే చూపిద్దాం అనుకున్నాను, టైం లేక చూపించలేకపోయాను. ఫస్ట్ స్వీట్లే వేస్తాం కదా, ఇగో బాదం, ఇంకా కిస్మిస్లు, ఇంకా కొబ్బరి, ఇలాచీలు కూడా వేయాలి. ఇవన్నీ నెయ్యిలా కొద్దిసేపు వేపుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా బియ్యం పిండి కూడా వేసి వేపుకోవాలి. అవి పక్కకు తీసిన తర్వాత కొద్దిగా చక్కెర కూడా వేయాలి. నీళ్ళు పోసి కొద్దిగా కలిపిన తర్వాత అన్నీ ఉండ్రలలాగా చుట్టి కొన్ని బియ్యం పిండి వేసి కొద్దిగా మరిగిన తర్వాత ఈ ఉండ్రాలన్నీ వేయాలి. మళ్ళీ తర్వాత లాస్ట్ కూడా ఒక నెయ్యి వేసిన, మళ్ళీ చక్కెర వేసిన. చాలా టేస్ట్ ఉందండి, చాలా బాగుంటుంది. వినాయకుడికి ఇష్టం ఈ ఉండ్రల్ల పాయసము. ఇంకో కనిపిస్తుందో లేదో చూడండి, చాలా టేస్ట్గా ఉంది. వినాయకుని తయారు చేసేటప్పుడు కూడా చూపించాలనుకున్నాను, కానీ టైం లేక చూపించలేకపోయాను. మట్టితోనే తయారు చేసిన వినాయకుడిని పుట్టమన్ను తెచ్చి తయారు చేసినాము. చాలా టేస్ట్గా ఉంది, నిజంగా టేస్ట్గా ఉందండి. ఇలా తయారు చేయండి, చాలా బాగుంది స్వీట్.